హాయ్ గైస్ అందరికీ. సో, ఈరోజైతే ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో, చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టు బ్రో అని అడుగుతున్నారు. సో, అందుకోసమే ఒక వీడియో అయితే చేశా. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. సో, అక్కడ ఈ వీడియో ఎలా చేసావు బ్రో అని అడిగారు. సో, వీడియో అయితే ఎలా చేయాలో, ఎడిట్ చేయాలో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి అండ్ ఆ తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ బై మధు డీకే అని ఒకటి ఉంటుంది. సో, అదైతే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ కెమెరా సింబల్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి కెమెరా అయితే ఆన్ చేసేసుకోండి. జస్ట్ మీరు కెమెరా ఆన్ చేసుకున్నాక చేయాల్సిన వర్క్ ఏంటో చెప్తా. ఇక్కడ సాంగ్ అయితే ఒకసారి సో సాంగ్ అయితే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నా నేమ్ మధు డీకే అని ఇచ్చా కదా. సో ఇక్కడ మీ నేమ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకైతే నా నేమ్ ఇచ్చా అంటే ఇక్కడ సాంగ్ వచ్చేసి మ్యూజిక్ ఉంటుంది కదా. సో అందుకే మీ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. సో నేనైతే ఇక్కడ నా నేమే ఇచ్చేసుకుంటున్నా. ఎలా అయితే చూడండి, ఇలా అయిపోతుంది. అండ్ ఇక్కడ 4 సెకండ్స్ 29 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక ఇంక్ వీడియో అయితే ఉంటుంది. ఈ ఇంక్ వీడియో వచ్చేసి మీకు అందులోనే ఉంటుంది. మీరేం చేయాల్సిన వర్క్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి వేసుకోండి. ఆ ఇమేజ్ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. అండ్ పైన కార్నర్లో రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ ఇమేజ్ని వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే జరుపుకోండి ఇలా. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమేజ్ చెప్పా కదా మీకు, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ నేను ఇచ్చింటాను. సో ఆ ఇమేజ్ అయినా ఓకే, లేకపోతే నెక్స్ట్ ఇలా అయినా బ్లూ కలర్ లాస్ట్లో ఉంటుంది. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళి 3 డాట్స్ మీదకి వెళ్ళి కాపీ అయితే చేసేసుకోండి. ఆ ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ మీ ఇమేజ్ ఉంటుంది కదా. సో నేనైతే 3 మూవీలో యాడ్ చేసేసా. సో మీరైతే మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకైతే స్క్రోల్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా కిందకి జరుపుకున్నాక ఇక్కడ బ్లూ కలర్లో రెక్టాంగిల్ 2 ఉంది చూడు. సో వాటి కిందకైతే రావాలి, లిరిక్స్ కిందకైతే రావాలి ఇమేజ్. అండ్ ఆ ఇమేజ్ని ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు అక్కడ కాపీ చేసిన ఎఫెక్ట్స్ వచ్చేసి పేస్ట్ అయితే చేసేసేయండి. పేస్ట్ చేశాక ఇంక జస్ట్ ఇలా అయితే వస్తుంది. మీరేం చేయాల్సిన వర్క్ ఏం లేదు, నేను చెప్పినట్టు చేసేసుకోండి. అండ్ లిరిక్స్ కూడా అక్కడే ఉంటాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే పెట్టేసుకోండి. అండ్ ఇంకా వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్. వీడియో అయితే ఇంతే గైస్, బాయ్.